ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉండనా అని అడుగుతుంది. వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరు వచ్చినా లోపలికి పంపవద్దు అని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని గరుడ హనుమంతునితో చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుడు కన్నా 1000 రెట్ల అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడగ్గా, ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను అని అంటూ సత్యభామని చూసి ఈ చెలికత్త ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. అలా కృష్ణుడు హనుమంతుని ద్వారా ఒకేసారి 3 కళ్ళు తెరిపిస్తాడు. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.